ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. 3 మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులు జరిగిన తర్వాత మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లాలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ బలగాలు ఆ ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. 3 మావోయిస్టులు మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులు ముగిసిన తర్వాత మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఇప్పటి వరకు 3 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి మరోమారు ఛత్తీస్గఢ్ జిల్లాలో మావోయిస్టులకి భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లా బెంజీ చింతప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎదురుకాల్పుల్లో చోటు చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో 3 మావోయిస్టులు మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఆ మావోయిస్టులకి భద్రతా బలగాల మధ్య ఉదయం నుండి అయితే ఎన్కౌంటర్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోవాలని చెబుతున్నప్పటికీ మావోయిస్టులు అటవీ ప్రాంతంలో అయితే పూర్తిగా కేంద్ర బలగాలు అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, గత 6 నెలల క్రితం నుండి కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. అందులో ముఖ్య నేతలు కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో ఆ లొంగిపోవడంతో ఎటువంటి అంటే మావోయిస్టులకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవడంతో ఆ మావోయిస్టులకి గడ్డుకాలం ఎదురైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతంలో పూర్తిగా భద్రతా బలగాలు కుంభింగ్ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల క్రితం కూడా చూసుకోవచ్చు, 6 మావోయిస్టులు అయితే మృతి చెందారు. పెద్ద ఎత్తున అయితే ఆ మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయింది. ప్రస్తుతం అయితే సుక్మా జిల్లా ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో బెంజీ చింతగూడ్ల అడవి ప్రాంతంలో అయితే ఈ రోజు తెల్లవారుజాము నుండి అయితే ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 3 మావోయిస్టులు అయితే మృతి చెందారని అధికారికంగా అయితే మనకు తెలుస్తుంది. మరి కొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నారని తెలుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళతో పాటు AK-47 రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు గంగోత్రి, ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఇటు భద్రతా బలగాలు అయితే కుంభింగ్ నిర్వహిస్తున్నారు. ఆ పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే మందుగుండు సామాగ్రి కావచ్చు, ఇతర సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే, వాటితో పాటు AK-47 రైఫిల్స్ కావచ్చు, ఇటు వాళ్ళు ఉపయోగించే అంటే మందుగుండు సామాగ్రి పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కోలుకోలేని దెబ్బని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టుల అగ్ర నేతలు చూసుకోవచ్చు, 12 మంది ఉన్న నేతల్లో ఇప్పటికే 4 అయితే లొంగిపోయిన పరిస్థితి. నంబాల కేశవరావు మృతి చెందినప్పటి నుండి మావోయిస్టులకి అయితే పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కేశవరావుతో పాటు ఇటు మరి కొంతమంది ముఖ్య నేతలు లొంగిపోవడంతో వాళ్ళకి పెద్ద ఎత్తున రివార్డు కూడా ఇచ్చిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని మళ్ళోజులో కూడా అధికారికంగా ప్రకటన చేసిన పరిస్థితి అయితే మావోయిస్టులు లొంగిపోవాలి, ఆయుధాలను అయితే విడనాడాలని చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సుమారు 1000కి పైగా మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది లొంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మావోయిస్టులు ఆయుధాలను విడనాడుతామని కూడా బహిరంగ లేఖ కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు, కొంత మావోయిస్టులు అధికారికంగా లేఖ విడుదల చేశారు. అయితే ఆయుధాలను కొద్ది రోజులు మేము
ఆపుతామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కాంగారు 2026 లోపల పూర్తిగా మావోయిస్టులను అంతమొందిస్తాము అని ప్రక్షాళన చేస్తామని చెబుతున్న పరిస్థితి ఉంది. స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్ ద్వారా ఇచ్చేసిన పరిస్థితి. ఇటు ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర సీఎం కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు అయితే కుమ్మిని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే మావోయిస్టులు దాచిపెట్టినటువంటి డంపును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టులు డంపు స్వాధీనం చేసుకుని వాటితో పాటు వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నటువంటి మందుగుండు సామాగ్రి కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇది కోలుకోలేని దెబ్బని చెప్పొచ్చు. మరోవైపు నిధులు కూడా వాళ్ళకి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది మావోయిస్టులు కూడా దిక్కుచోతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మానవ హక్కుల సంఘం కూడా అంటే ఎన్కౌంటర్ బోటకము ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో అయితే మావోయిస్టు మరి కొంతమంది ముఖ్య నేతలు అయితే ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు హిడ్మా లొంగిపోతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ అంటే మా హిడ్మా పూర్తిగా మావోయిస్టులకు దిశానిర్దేశం చేస్తున్నారని కూడా సమాచారం ఉంది. ఏదైనప్పటికీ మరి కొన్ని రోజుల్లో మావోయిస్టులు అంటే 2026 సంవత్సరానికి పూర్తిగా మావోయిస్టు ప్రక్షాళన చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. అక్కడైతే మరికొంతమంది ముఖ్య నేతలు ఉన్నారని మనకి సమాచారం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ముఖ్య నేతలు మృతి చెందారని కూడా సమాచారం అవుతుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ కోసం కూడా పూర్తిగా కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తిగా జల్లెడపడుతున్నట్టు సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఎన్కౌంటర్ లో భాగంగా ఏదైతే ఆపరేషన్ కాంగార్ అని చెప్పొచ్చు, ఈ మావోయిస్టులు కోలుకోలేని దెబ్బని చెప్పొచ్చు గంగోత్రి. మరోవైపు ఇప్పుడు చూసిన తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అంటే ములుగు కావచ్చు, వరంగల్ కావచ్చు, సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు అని మనకు సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ మావోయిస్టులకి పూర్తిగా ఈ ఆపరేషన్ కాంగార్ అయితే తీరని ఎన్కౌంటర్ కానీ ఇది కావచ్చు కానీ తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్య నేతలు చనిపోయినప్పటికీ వాళ్ళు మరి కొంతమంది కూడా ఉద్యమాన్ని కొనసాగుతాం, ప్రజల కోసం పోరాడతాం అని చెప్తున్నప్పటికీ, ఎందుకంటే గతంలో మావోయిస్టులు ఏదైతే ప్రజలు ప్రజలు సమస్యలపై కూడా పోరాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు అయితే కొంతమేర బలం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కూడా ప్రజలకి అందుబాటులో వస్తున్న నేపథ్యంలో ఈ మావోయిస్టులు అంటే పోరాటం చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు గంగోత్రి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఇటు ట్రైబల్స్ ఏరియాలో కూడా పూర్తిగా వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి. గతం చూసుకోవచ్చు, గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే మావోయిస్టుకి చరిత్ర కలిగినటువంటి పార్టీ అని చెప్పొచ్చు, అప్పట్లో ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎంతో మంది ముఖ్య నేతలను కూడా వాళ్ళు అదుపులో తీసుకొని ప్రజల కోసం పోరాడిన పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే పూర్తిగా వాటికి విభిన్నంగా ప్రజలు మారుతున్న పరిజ్ఞానంతో ప్రజలు కూడా ఈ పథకాలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు, ఏదైతే మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల స్తూపాలు కూడా వాళ్ళని ప్రక్షాళన చేసి అక్కడ ఇది కేంద్రం కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, అక్కడ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. కనీసం ఆధార్ కార్డులు లేని వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ గిరిజన ప్రజలకు కూడా పోలీసులు స్వయంగా అక్కడ ఉండేటువంటి పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ఇటు స్కూల్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి భవిష్యత్తును కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గిరిజనేతల ప్రజలైతే పోలీసులకు సహకరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారు. వాళ్ళకి స్వయం ఉపాధి కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.